గాంధీ జయంతి సందర్భంగా భూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్సస్ ఫోరం మాల్ ఎదురుగా ఉన్న ప్రాంతాన్ని శిఖర విద్యాంజలి స్కూల్ విద్యార్థులు క్లీన్ చేశారు. ఈ సందర్భంగా భూమి ఫౌండేషన్ ఫౌండర్ తేజస్వి మాట్లాడుతూ పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడానికి ప్రతి శని ఆదివారాలలో సిటీలోనే కొన్ని ప్రాంతాలను ఎంచుకొని వాటిని క్లీన్ చేయడం జరుగుతుందని తెలిపారు. మేము చేస్తున్న సేవను గుర్తించి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభినందించారని, అలాగే ప్రధాని మోడీతో కూడా ప్రశంసలు అందుకోవడం జరిగిందని అన్నారు. మేము నార్మల్గా వచ్చినప్పుడు తేజస్వి, నేను శ్రీ విద్యాంజలి స్కూల్ నుంచి వచ్చాము. మేము ఇక్కడ 50కి పైగానే వచ్చాము. శిఖర ఇంకా శ్రీ విద్యాంజలి నుంచి ఇక్కడ హైదరాబాద్లో వాల్స్ని ప్యూరిఫై చేయడం కోసం వచ్చాము. మేము వాల్ని ఎక్కడైతే పోస్టర్స్ అంటించారో వాటిని క్లీన్ చేసి మంచిగా పెయింటింగ్స్ వేసాము. అండ్ ఇంకా భూమి ఫౌండేషన్తో కొలాబరేట్ అయ్యాము. ఇంకా వాల్స్ని మన హైదరాబాద్ని క్లీన్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు పూర్వజ. నేను శ్రీ విద్యాంజలి స్కూల్ నుంచి వచ్చాము. మేము 50 మంది పిల్లలం వచ్చాము శ్రీ విద్యాంజలి ఇంకా శిఖర స్కూల్స్ నుంచి. మేము ఇలా ఈ గాంధీ జయంతి సందర్భంగా భూమి ఫౌండేషన్తో కొలాబరేట్ అయ్యి ఇక్కడ వాల్స్ని బ్యూటిఫై చేయడానికి వచ్చాము. ముందు కూడా భూమి ఫౌండేషన్తో కొలాబరేట్ అయ్యి వాల్స్ని బ్యూటిఫై చేయడానికి మా ప్రిన్సిపల్ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. గవర్నమెంట్కి మేము గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే మేము ఇట్లా బ్యూటిఫై చేసిన వాల్స్ మీద పోస్టర్స్ అతికించొద్దని. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను తేజస్వి. భూమి ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇప్పటికీ మేము 10 ఏళ్ళు అవుతుంది. ఒక చిన్న మోటోతో ఒంగోలు అనే నగరాన్ని శుభ్రం చేసుకోవాలన్న మోటోతో స్టార్ట్ చేసి ఈరోజు వివిధ నగరాల్లో ప్రతి ఆదివారం కూడా 5 గంటలకు లేచి మేమంతా కూడా డిఫరెంట్ ప్లేసెస్ని క్లీన్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు గారి నుంచి అవార్డ్స్ కానివ్వండి, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ నుంచి అవార్డ్స్ కానివ్వండి, ఆఖరికి మోదీ గారితో మాట్లాడే అవకాశం కూడా వచ్చింది. గాంధీ జయంతి అనేది మాకు చాలా స్పెషల్. ఎందుకంటే గాంధీజీ మాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తారు ఈ స్వచ్ఛత కార్యక్రమంలో. ఎందుకంటే ఇండిపెండెన్స్ కంటే కూడా శానిటేషన్ ఇంపార్టెంట్ అని చెప్పిన నాయకుడు గాంధీ గారు. ఆయనే స్వయంగా ఆయన వెళ్ళిన మీటింగ్లో కోల్కతాలో ఆయనే పరిసరాలని శుభ్రం చేసిన సందర్భాలను కూడా మనం చూసాం. ఈరోజు మేము ఆయన ఇన్స్పిరేషన్ తోటి శిఖర స్కూల్ అండ్ విద్యాంజలి స్కూల్ స్టూడెంట్స్తో కలిసి హైదరాబాద్ కూకట్పల్లిలోని ఒక ఏరియాని క్లీన్ చేస్తున్నామండి. మార్నింగ్ 5 o'clock నుంచి ఈ ఏరియాని క్లీన్ చేస్తున్నాం. పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్లో ఇది ఒక దేశభక్తి అనే కాన్సెప్ట్ని కల్టివేట్ చేయడానికి స్వచ్ఛత లాంటి విషయాల నుంచి స్టార్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేశభక్తి అంటే ఒకరోజు చూపించేది కాదండి, అది మనం చేసే ప్రతి రోజు పనుల్లో చూపించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్స్ కూడా సాటర్డే అండ్ సండే స్వచ్ఛత దినంగా ప్రకటించి ప్రతి ఒక్కళ్ళు పరిసరాలని శుభ్రం చేసుకోవడంతో మొదలుపెట్టి అలాగే నగరాన్ని, వీధుల్ని అన్నిటినీ శుభ్రం చేయాల్సిన బాధ్యతని స్ట్రెస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. స్టూడెంట్స్ కానివ్వండి, ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు దీనిలో భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ నమస్కారం.